అధికారం అంటతో రోడ్లను దిగ్బంధిస్తే ఆ కాన్వాయ్ ముందు నిలబడి గెట్అవుట్ అని గర్జించగలరా? వందల మంది పోలీసులు మంత్రి అనుచరుల మధ్యలోకి వెళ్లి సూటిగా కళ్ళలోకి చూస్తూ మీరెవరు మమ్మల్ని ఆపడానికి అని నిలదీయగలరా? ముంబైలో ఒక సామాన్య మహిళ అదే చేసింది. విఐపి కల్చర్ అంటే పడిచచ్చే నేతలకు ఆమె ఒక పీడకలలా మారింది. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ను ముంబై నడి రోడ్డుపై కడిగి పారేసిన ఆ మహిళ ఇప్పుడు దేశవ్యాప్త హీరో. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ మహిళ ఎవరు? ఆమె అంతలా ఎందుకు ఆవేశపడవలసి వచ్చింది? నేటి మన స్పెషల్ స్టోరీ. సామాన్యుడి గర్జన. ముంబైలోని వర్లీ ప్రాంతం. సమయం మధ్యాహ్నం. బీజేపీ ఆధ్వర్యంలో మహిళా జన్ ఆక్రోజ్ ర్యాలీ జరుగుతోంది. మంత్రి గిరీష్ మహాజన్ భారీ కాన్వాయ్తో వస్తున్నారు. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ లో ఒక తల్లి తన బిడ్డను స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్లి గంటన్నరగా ఇరుక్కుపోయింది. ఓపిక నశించింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. కారు దిగి నేరుగా మంత్రి వాహనం దగ్గరికి వెళ్ళింది. మీ ర్యాలీల వల్ల మా సమయం వృధా కావాలా? రోడ్డు బ్లాక్ చేయడానికి మీకెవరో అధికారం ఇచ్చారు? ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ ఇంగ్లీష్లోనే వాదించింది. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించింది. నెటిజన్లు ఆమెని ముంబై టైగర్ అని పిలుస్తున్నారు. కొందరు ఆమెను సామాన్యుడి ప్రతినిధిగా అభివర్ణించారు. సంకేత్ ఉపాధ్యాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టులు ఈ వీడియోను షేర్ చేస్తూ నాయకులు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక్కడ ప్రశ్న ఒక్క మహిళది మాత్రమే కాదు. మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసే యంత్రాలు మాత్రమేనా? అధికారంలో ఉన్నవారు ప్రజల అసౌకర్యాన్ని తమ బలంగా భావిస్తున్నారా? ఒక ఆటో డ్రైవర్ లేదా సామాన్య కూలీ ఇదే పని చేస్తే పోలీసులు ఊరుకునేవారా? ఆమె కాస్త విద్యావంతురాలు, ఇంగ్లీష్ మాట్లాడగలదు కాబట్టి పోలీసులు కూడా మౌనంగా ఉండిపోయారు. కానీ సామాన్యుడి ప్రాథమిక హక్కు అయిన స్వేచ్ఛగా తిరిగే హక్కును రాజకీయ పార్టీలు తమ పంతాల కోసం కాలరాయడం ఎంతవరకు సమంజసం? రాజకీయ సభలు మైదానాల్లో జరగాలి కానీ ఇలా రహదారుల మీద కాదు. ఈ ఘటన ఒక మార్పుకు నాంది కావాలి. రాజకీయ నాయకులు ఇకనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ ముంబై మహిళ పేరు తెలియకపోవచ్చు, కానీ ఆమె చూపిన ధైర్యం మాత్రం కోట్లాది మంది సామాన్యులకు స్ఫూర్తి. రోడ్ల మీద ట్రాఫిక్ ఆపి జనాన్ని ఇబ్బంది పెడితే రేపు మీ ఓట్లకు కూడా ప్రజలు ఇలాగే గెట్అవుట్ అని చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.